హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ ఛానల్ వెంకటేష్. లాస్ట్ ఇయర్ ఇంట్రడ్యూస్ చేసిన ఇంపాక్ట్ సబ్ రూల్ వల్ల ఐపీఎల్లో కొత్త ఊపు వచ్చింది. ప్రతి టీంలో బ్యాటింగ్లో బౌలర్ డెప్త్ నెంబర్ 7, నెంబర్ 8 దాకా కూడా బ్యాట్స్మెన్, మంచి రిలయబుల్ బ్యాట్స్మెన్ దొరుకుతున్నారు. అలాగే బౌలింగ్లో 5 గన్ బౌలర్స్ ఉండే అవకాశం, 4 మంచి బౌలర్స్ ఉంటారు, ఒక వీక్ లింక్, ఒక పార్ట్ టైమర్ ఉంటాడన్న పాత సిస్టమ్ పోయింది. సో దే ఆర్ హ్యావింగ్ గుడ్ 5 బౌలర్స్. ఇంకా ఫీల్డింగ్లో సరిగ్గా చేయలేని ప్లేయర్స్, పృథ్వీ షా లాంటి వాళ్ళని పక్కన పెట్టి ఒక మంచి ఫీల్డర్ని బరిలోకి దింపే అవకాశం కూడా కలుగుతుంది. సో ఏ రకంగా చూసుకున్నా ఫ్రాంచైజెస్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఐపీఎల్ టీమ్స్ చాలా హ్యాపీగా ఉన్నాయి. తాజాగా ఎస్ఆర్హెచ్ కోచ్ కూడా చెప్పాడు, డేనియల్ వెటోరీ, ఇంపాక్ట్ సబ్ రూల్ వచ్చిన తర్వాత మా టీమ్ సెలక్షన్ చాలా ఈజీ అయిపోయింది, టీంని హ్యాపీగా మేము సెలెక్ట్ చేసుకుంటున్నాము అని చెప్పాడు. అంతా బాగానే ఉంది. ఇంపాక్ట్ సబ్ రూల్ వల్ల క్వాలిటీ ఆఫ్ క్రికెట్ కొంత ఇంప్రూవ్ అయినట్టుగా ఉంది. సో ఐపీఎల్ నిర్వాహకులు హ్యాపీ, ఐపీఎల్ టీమ్స్ హ్యాపీ. కానీ ఇండియన్ క్రికెట్కి దీనివల్ల తీవ్రమైన డ్యామేజ్ జరుగుతుంది. మీకు ఎవరికైనా ఆ విషయంలో అనుమానాలు ఉన్నాయా? ఉంటే ఈ వీడియో ఫుల్గా చూడండి. ఎంత డ్యామేజ్ జరుగుతుంది ఇండియన్ క్రికెట్ కాదు, క్రికెట్ ఇన్ జనరల్కి డ్యామేజ్ జరుగుతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈసారి ఐపీఎల్లో ఇంత పెద్ద స్కోర్లు రావడానికి, బ్యాటింగ్ అనేది డిఫరెంట్ లెవెల్కి వెళ్ళిపోవడానికి, బ్యాట్స్మెన్ మరింత అగ్రెసివ్గా ఆడడానికి, సిక్సర్ల మోత మోగడానికి కారణం ఇంపాక్ట్ సబ్ రూలింగ్. ఎస్, డెఫినెట్గా అదే, దానివల్ల డ్యామేజ్ జరుగుతుంది. గతంలో ఫ్లాట్ పిచెస్ లేవా? గతంలో ఇదే బ్యాట్స్మెన్ లేరా? ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారు, గతంలో ఉన్నారు. కానీ ఈసారి ఆ ఇంపాక్ట్ సబ్ రూల్ని చక్కగా యూజ్ చేసుకున్నారు. లాస్ట్ ఇయర్ కూడా ఇంపాక్ట్ సబ్ రూల్ ఉంది, కానీ ఫస్ట్ సీజన్ కాబట్టి దీన్ని ఎఫెక్టివ్గా ఎలా యూజ్ చేసుకోవాలనేది అప్పట్లో తెలియలేదు. ఫస్ట్ సీజన్లో వాళ్ళు ఇంకా దాన్ని ఎక్స్పెరిమెంటల్గా యూజ్ చేస్తారు. మోస్ట్లీ ఎలా యూజ్ చేస్తారంటే కొంతమంది మంచి బౌలర్స్ ఉంటారు, లైక్ అమిత్ మిశ్రా, ఏజ్ ఫ్యాక్టర్ వల్ల ఎక్కువగా ఫీల్డింగ్ చేయలేరు. అందుకని వాళ్ళని వాళ్ళు 4 ఓవర్లు తొందరగా ఏం చేసి వాళ్ళు స్పెల్ అయిపోగానే వాళ్ళ ప్లేస్లో ఒక ఇంపాక్ట్ సబ్ని తీసుకురావడం, ఈ రకంగా కొంచెం డిఫరెంట్గా యూజ్ చేశారు. కానీ ఈసారి ఏంటంటే ఈసారి స్ట్రాటజీ మారింది. ఇంపాక్ట్ సబ్ని బేసిక్గా యూజ్ చేస్తుంది. బ్యాటింగ్ విషయంలో ఒక మంచి బిగ్ హిట్టర్ని ఇంపాక్ట్ సబ్గా వాడుకోవడం. మీకు అశుతోష్ శర్మ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో మనకు తెలుసు, కమింగ్ ఇన్ అట్ నెంబర్ 8. రొమారియో షెపర్డ్ ఒక మ్యాచ్లో అలాగే ఇంపాక్ట్ సబ్గా వచ్చాడు. షారుఖ్ ఖాన్ మరొక బిగ్ హిటర్ ఇంపాక్ట్ సబ్గా వచ్చాడు. ఇంపాక్ట్ సబ్ కోసం ఒక ప్లేయర్ని ఇయర్ మార్క్ చేసుకుని బ్యాటింగ్ బ్రహ్మాండంగా చేయగల, బిగ్ హిట్స్ కొట్టగల ఒక ఫినిషర్ని పెట్టుకొని, అండ్ దే ఆర్ మేకింగ్ హిమ్ బ్యాట్ ఎట్ నెంబర్ 8, మోస్ట్లీ నెంబర్ 7లో కానీ నెంబర్ 8లో కానీ ఒక ఇంపాక్ట్ ప్లేయర్ని పెట్టుకొని, ఆ ఫ్రీడమ్ వల్ల మీకు ఎప్పుడైతే సంబడి లైక్ అశుతోష్ శర్మ ఇస్ బ్యాటింగ్ ఎట్ నెంబర్ 8 అంటే మిగతా ఎర్లియర్ బ్యాట్స్మెన్కి ఒక మంచి ఫ్రీడమ్ దొరుకుతుంది. పర్వాలేదు, నేను తొందరగా అవుట్ అయినా పర్వాలేదు, ఐ విల్ గో ఫర్ ద షాట్స్ అనుకుంటాడు. చిన్న టార్గెట్స్ పెట్టుకుంటారు. ఇక వచ్చే 3 ఓవర్స్లో నేను ఒక 45 రన్స్ కొడతాను, లేదా 50 రన్స్ కొడతాను అన్నట్టుగా వాళ్ళు బ్యాట్స్మెన్ మాట్లాడుకుని అవుట్ అయినా పర్లేదు, మన ఇద్దరిలో ఒకరు అవుట్ అయినా మనకి బ్యాటింగ్లో బౌలర్ అంత డెప్త్ ఉందని చెప్పి దాని గురించి ఈ ఎక్కువ స్కోర్లు వస్తున్నాయి. మనకి 250+ స్కోర్స్, 200 రెగ్యులర్గా రావడానికి కారణం ఏంటంటే ఇంపాక్ట్ సబ్ రూల్. దీనివల్ల బౌలర్స్ కంప్లీట్గా మార్జినలైజ్ అయిపోయారు. బౌలర్స్ రూల్ పూర్తిగా నీరు గారిపోతున్నారు బౌలర్స్. దానికి ప్రధానమైన కారణం సిరాజ్ మొన్న అన్నాడు, భలే అన్నాడు మన హైదరాబాద్ స్టైల్లో, బ్యాట్స్మెన్ సర్పే కఫన్ బాంధ్ కే ఆరే, ये क्या इम्पैक्ट रोल है साहब, बैट्समैन सर पे कफन बांध के आ रहे, ऐसा गए तो कैसा होगा, हम कैसा सर्वाएंगे, ये नहीं होगा, బిల్కుల్ నై మాంగతా అన్నట్టుగా చెప్పాడు అతను. ఎందుకంటే బ్యాట్స్మెన్కి ఏ మాత్రం భయం లేదు. ది ఫియర్ ఫ్యాక్టర్ ఆఫ్ గెటింగ్ అవుట్ హ్యాస్ గాన్ అవుట్ ఆఫ్ ది విండో దీనివల్ల. సో సిరాజ్ చెప్పింది 100%. సిరాజే కాదు, అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్ లాంటి చాలామంది బౌలర్స్ ఇదే ఈ రూల్ని వ్యతిరేకిస్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే బోల్డ్ అనే రన్స్ వస్తున్నాయి, బౌలర్స్కి ఏమాత్రం అప్పర్ హ్యాండ్ లేకుండా ఉంది. మరి ఏం చేయాలి? సునీల్ గవాస్కర్ అంటాడు, బౌలింగ్ ఈ బౌండరీ లైన్స్ పెంచండి. ఎక్కడ పెంచుతారు మీరు? కెన్ యూ ఎక్స్టెండ్ బౌండరీ లైన్స్ ఇన్ చిన్నస్వామి స్టేడియం ఆర్ ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల? అవి గ్రౌండ్ సైజే చిన్నగా ఉంది, మీరు మొత్తం స్టేడియం అంతా పగలు కొట్టి పెంచాలి, అంతకంటే మీరేం చేయలేదు. అది కాదు అక్కడ రూల్. ఇంకోటి ఏంటంటే హర్ష భోగ్లే ఆర్ సంబడి వాజ్ సజెస్టింగ్ దట్ ఒక బౌలర్కి ఒక ఎక్స్ట్రా ఓవర్ ఇవ్వండి. బుమ్రా ఉన్నాడు మీ టీంలో, బుమ్రాకి మీరు 4 ఓవర్స్ కాకుండా 5 ఓవర్స్ వేసే అవకాశం కల్పించండి.
ఇలాగా మార్క్ చేయండి, లేకపోతే టోటల్ బ్యాట్స్మెన్ గేమ్ అయిపోతా ఉంది అని చెప్పి అన్నారు. కానీ ఇంపాక్ట్ సబ్ రూల్ ఎందుకు కంటిన్యూ చేయాలి? సరే, ఇది ఒక జనరల్ ప్రాబ్లం ఏంటి, బ్యాట్స్మెన్ డామినేట్ చేయడం అనేది జనరల్ ప్రాబ్లం. కానీ ఇండియన్ క్రికెట్కి తీవ్రమైన డ్యామేజ్ జరుగుతుంది. దానికి అదే అంటున్నారు చాలామంది మాజీలు కూడా అంటుంది ఏంటంటే, మీరు ఎంటర్టైన్మెంట్ ప్రకారం ఇది బాగుంది, ఐపీఎల్ స్టాండర్డ్స్ పెరిగినాయి, దీనివల్ల మనకి 5 బ్రహ్మాండమైన బౌలర్స్ ఉన్నారు, బ్యాటింగ్లో బోల్డ్ డెప్త్ ఉంది, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. కానీ ఇండియన్ క్రికెట్కి ఇర్రిపరబుల్ డ్యామేజ్ జరుగుతుంది, చాలా తీవ్రమైన డ్యామేజ్ జరుగుతుంది అన్న విషయంలో ఈవెన్ రోహిత్ శర్మ స్వయంగానే చెప్పాడు ఈ మాట. ఏంటంటే దీనివల్ల ఇంపాక్ట్ సబ్ రూల్ వల్ల మాకు బౌలర్స్ ఆల్రౌండర్స్ లైక్ శివం దుబే, లేకపోతే బ్యాటింగ్ ఆల్రౌండర్స్ లైక్ శివం దుబే, వాషింగ్టన్ సుందర్ లాంటి వాళ్ళు బౌలింగ్ చేయలేకపోతున్నారు. చాలా డ్యామేజ్. నిజమే కదా, మనకు ఉన్న ఇండియన్ క్రికెట్లో ఉన్న ప్రధానమైన ప్రాబ్లం ఏంటి, మన బ్యాట్స్మెన్ బ్యాటింగే చేస్తారు, బౌలర్స్ బౌలింగే చేస్తారు. అంతే తప్ప బౌలర్స్ బ్యాటింగ్ చేయరు, బ్యాట్స్మెన్ బౌలింగ్ చేయరు. దానివల్ల మనకి చాలా ఇబ్బంది కలుగుతుంది. మనకి 6th బౌలింగ్ ఆప్షన్ 7th బౌలింగ్ ఆప్షన్ లేకుండా పోతుంది. ఈ ఇంపాక్ట్ సబ్ రూల్ వల్ల అది ఇంకా ఎక్కువ అవుతుంది, ఆ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది. మీరు చూడండి, శివం దుబే డిడ్ నాట్ బౌల్ ఏ సింగిల్ ఓవర్ ఇన్ దిస్ ఐపీఎల్ సో ఫార్. ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే చెన్నైకి అవసరం రావట్లేదు, చెన్నైకి వేరే ఆప్షన్స్ ఉన్నాయి. ఇంపాక్ట్ సబ్ రూల్ లేకపోతే శివం దుబే చేత 1-2 ఓవర్లు ఏ బౌలర్ అయినా కాస్త బ్రేక్ డౌన్ అయినా, లేకపోతే అతనికి సరిగ్గా బౌలింగ్ వేయకపోయినా శివం దుబేకి 1-2 ఓవర్లు దొరికేవి. ఇండియా తరఫున వేస్తున్నాడు కానీ బౌలింగ్, బట్ ఈజ్ నాట్ బౌలింగ్ ఫర్ హిస్ ఫ్రాంచైజ్. తిలక్ వర్మ ఆఫ్ స్పిన్ వేస్తాడు, మనకు తెలుసు. ఇండియన్ టీంలోకి అతను రావడానికి కారణం ఏంటంటే హీఈస్ సంబడి హూ కెన్ బౌల్ ఏ బిట్. కానీ అతను కూడా ఒక 4 balls వేసాడు, ఒక ఫుల్ ఓవర్ కూడా వేయలేదు. దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది ఏంటంటే అస్సలు వాళ్ళకి బౌలింగే రావట్లేదు. సో తిలక్ వర్మ ఇస్ నాట్ గెటింగ్ ఎనీ బౌలింగ్ ఎట్ ఆల్. శివం దుబే గతంలో ఓవర్ బౌలింగ్ వేసాడు. లాస్ట్ సీజన్ ఐ థింక్ ఆల్సో ఈ డిడ్ నాట్ బౌల్ సింగిల్ ఓవర్, లేకపోతే 1-2 ఓవర్లు వేసింటాడు. సో వాళ్ళకి బౌలింగే రావట్లేదు. రియాన్ పరాగ్కి డొమెస్టిక్లో చాలా మంచి రికార్డు ఉంది. ఈ బౌల్స్ బోత్ ఆఫ్ స్పిన్ అండ్ లెగ్ స్పిన్. సో డొమెస్టిక్లో రంజీ ట్రోఫీలో కానీ, ముస్టాక్ అలీ, విజయ్ హజారా అన్ని చోట్ల అతను బౌలింగ్ చేస్తాడు. ఈ గెట్స్ లాట్ ఆఫ్ వికెట్స్. కానీ ఐపీఎల్లో ఆల్మోస్ట్ 1-2 ఓవర్లు వేసి ఉంటాడు, అస్సలు అతనికి బౌలింగ్ రావట్లేదు. ఇలా చాలామంది. సో దీనివల్ల మనకి అదే వాషింగ్టన్ సుందర్ ఎగ్జాంపుల్ చెప్పాడు మన రోహిత్ శర్మ. వాషింగ్టన్ సుందర్కి టీంలోకి రావట్లేదు ఎందుకంటే అతను అవసరం లేకపోతుంది. బికాజ్ యూఆర్ హ్యావింగ్ ఇంపాక్ట్ సబ్ రూల్. దానివల్ల మీరు ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ బౌలర్ని తెచ్చుకుంటారు. ఆల్రౌండర్ లైక్ వాషింగ్టన్ సుందర్ ఈజ్ నాట్ గెటింగ్ ఈవెన్ ప్లేస్ ఇన్ ది 11. మామూలుగా ఈ ఇంపాక్ట్ సబ్ లేనప్పుడు అతను ఖచ్చితంగా నెంబర్ 7లో ఆడుతుండేవాడు. బికాజ్ ఈ సంబడి హూ కెన్ బౌల్ హిస్ ఫుల్ కోటా అండ్ ఆల్సో బ్యాట్ వెల్. దానివల్ల ఏంటంటే మీకు ఆ టైలెండర్స్ నెంబర్ తగ్గించి బ్యాటింగ్లో డెప్త్ పెంచడానికి అవకాశం వచ్చింది. కానీ ఇప్పుడు అతను అవసరంగా రాకుండా పోయింది. సో ఇది చాలా డ్యామేజ్ జరుగుతుంది, ఇండియన్ క్రికెట్కి భయంకరమైన డ్యామేజ్ జరుగుతుంది ఈ రూల్ వల్ల. ఇంకా చాలామంది బౌలింగ్ వేయట్లేదు, అస్సలు బౌలింగ్ వేయట్లేదు. ఈవెన్ నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ కూడా కొన్ని ఓవర్లు వేశారు. అభిషేక్ శర్మ పవర్ ప్లేలో 1 ఓవర్ వేయడం, అయితే నితీష్ కుమార్ రెడ్డి కాస్త మ్యాచ్ సిచ్యుయేషన్ కాస్త ఫేవరబుల్గా ఉన్నప్పుడు అతనికి ఒక 2 ఓవర్లు ఇవ్వడం. ఇట్లా మనకి దెర్ ఆర్ సర్టన్ పీపుల్ హూ కెన్ బౌల్ ఎ బిట్. డొమెస్టిక్లో మంచి బౌలింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి ఎలాంటి బౌలింగ్ రావట్లేదు. ఇది చాలా తీవ్రమైన డ్యామేజ్ జరుగుతుంది. రెండోది ఏంటంటే ఆల్రౌండర్స్కి అసలు ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. వాషింగ్టన్ సుందర్ ఇస్ ద క్లాసిక్ కేస్. ఆల్రౌండర్స్కి ఇప్పుడు ముషీర్ ఖాన్ అని సర్ఫరాజ్ ఖాన్ బ్రదర్ ఉన్నాడు. హి హస్ డన్ వెల్ ఇన్ అండర్-19 వరల్డ్ కప్, హస్ డన్ వెల్ ఇన్ ఆల్. చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు డొమెస్టిక్లో ముంబైకి ఆడుతూ. కానీ హీ వెంట్ అన్సోల్డ్ ఇన్ ఐపీఎల్ ఆప్షన్. అతను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేస్తాడు, బ్యాటింగ్ కూడా బాగా చేస్తాడు, ద రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. కానీ అతనికి ఎందుకు అవకాశం రావట్లేదు ఐపీఎల్లో? ఎందుకు వై హీ వెంట్ అన్సోల్డ్? ఎందుకంటే బికాస్ ఈజ్ అన్ ఆల్రౌండర్ అవసరం లేదు. నువ్వు ఇఫ్ యూఆర్ వెరీ గుడ్ బ్యాట్స్మెన్ యూ విల్ గెట్, ఇఫ్ యూఆర్ వెరీ గుడ్ బౌలర్ యూ విల్ గెట్ ఇన్ టు ద టీమ్. రాజ్వర్ధన్ హంగర్గేకర్ అని చెన్నై టీంలో ఒక ఆల్రౌండర్ ఉన్నాడు. అతను హీఈస్ నాట్ బ్రేకింగ్ టు ద 11 బికాస్ ఈ ఆల్రౌండర్ అవసరం లేకుండా పోయింది. సో ఇలా ఆల్రౌండర్ని మీరు పూర్తిగా డిస్కరేజ్ అవుతారు. రోహిత్ శర్మ ఇండియా వైట్ బాల్ కెప్టెన్ స్వయంగా చెప్తున్న మాట అది ఏంటంటే
ఈ ఆల్రౌండర్స్ని పూర్తిగా డిస్కరేజ్ చేస్తుంది ఈ ఫార్మాట్. చాలా పెద్ద డ్యామేజ్ జరుగుతుంది. ఆల్రౌండర్స్ మనకి అసలు మనకు కావాల్సిన ఇండియన్ టీమ్ బాగా పర్ఫామ్ చేయకపోవడానికి, మన ట్రోఫీస్ రాకపోవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఈస్ వీఆర్ నాట్ హ్యావింగ్ డెప్త్ ఇన్ బ్యాటింగ్ బికాస్ ల్యాక్ ఆఫ్ ఆల్రౌండర్స్ అండ్ వీఆర్ నాట్ హ్యావింగ్ ఎక్స్ట్రా ఆప్షన్స్ ఇన్ బౌలింగ్. అలా ఉంటే మనం బ్యాలెన్స్డ్ టీమ్ సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. మనం ట్రోఫీలు గెలుచుకుని ఉంటాం. మనం 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన, 2007లో T20 వరల్డ్ కప్ గెలిచిన, అంతకుముందు 1983లో మనం వన్డే వరల్డ్ కప్ గెలిచిన, అప్పుడంతా కూడా మన టీంలో ఆల్రౌండర్స్ ఉన్నారు. బట్ ఇప్పుడు ఆల్రౌండర్స్ లేకపోవడం, యువరాజ్ సింగ్ ఉన్నాడు, అప్పుడు గతంలో మనకి రవి శాస్త్రి, కీర్తి ఆజాద్, బ్రోజర్ బిన్ని, మహీందర్ అమానాథ్, ఇర్ఫాన్ పఠాన్, ఇలాంటి ఆల్రౌండర్స్ అందరూ ఉండడం వల్ల, యూసఫ్ పఠాన్ ఇలాంటి ఉండడం వల్ల మనం వరల్డ్ కప్స్ గెలుచుకున్నాం ఆ 3 సందర్భాల్లో కూడా. కానీ ఇప్పుడు ఆల్రౌండర్స్ లేకపోవడం వల్ల మనం ట్రోఫీలు గెలపం. మనం ఏదో చెప్పుకుంటాం కానీ మెయిన్ రీజన్ ఈ ఆల్రౌండర్స్ లేకపోవడం. కానీ ఇంపాక్ట్ సబ్ రూల్ వల్ల మీకు బ్రహ్మాండమైన బెనిఫిట్ జరుగుతుంది. ఐపీఎల్ బాగుంది, ఐపీఎల్ ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఉంది. మనకి ఎంటర్టైన్మెంట్ కావాలా, మీకు ఇండియన్ క్రికెట్ డెవలప్మెంట్ కావాలని ఆలోచించి సీరియస్గా ఆలోచించాలి. ఐపీఎల్ ఎలా జరిగినా పర్వాలేదు, మనకి టీమ్ ఇంట్రెస్ట్ ముఖ్యం అనుకుంటే ఇమీడియట్లీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంపాక్ట్ సబ్ రూల్ని రద్దు చేయకపోతే ఇండియన్ క్రికెట్లో ఐసీసీ ట్రోఫీలు రావు. ఐఎమ్ టెలింగ్ యూ ఓపెన్లీ, ఐసీసీ ట్రోఫీలు రావాలంటే మీరు ఆల్రౌండర్స్ని ఎంకరేజ్ చేయాలి, బ్యాట్స్మెన్ని బౌలింగ్ చేసేలా చేయాలి, బౌలర్స్ బ్యాటింగ్ చేసేలాగా ఉండాలి. కానీ ఇంపాక్ట్ సబ్ రూల్ అంతవరకు బికాజ్ ఐపీఎల్ ఆధారంగానే మన వైట్ బాల్ సెలెక్షన్ జరుగుతున్నాయి. ఈవెన్ వన్డే టీం కూడా ఐపీఎల్ ఆధారంగానే జరుగుతుంది. అలాంటప్పుడు ఈవెన్ టెస్ట్ మ్యాచ్లు కూడా కొన్ని సందర్భాల్లో ధ్రువ్ జురేల్ ఎలా వచ్చాడు ఇండియన్ టీంలో బికాస్ ఆఫ్ హిజ్ ఐపీఎల్ పర్ఫార్మెన్స్. టెస్ట్ మ్యాచ్లోకి వచ్చాడు, స్ట్రైన్ అయ్యాడు. సో ఐపీఎల్ పర్ఫార్మెన్స్ అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మనం దాన్ని తప్పుపడడానికి లేదు. బికాజ్ ఐపీఎల్ ఈజ్ ఎ క్వాలిటీ టోర్నమెంట్, క్వాలిటీ పీపుల్ ఆడే టోర్నమెంట్ కాబట్టి. మరి మీరు ఈ ఇంపాక్ట్ సబ్ రూల్ని ఇలాగే కొనసాగిస్తే వీ విల్ నాట్ గెట్ ఆల్రౌండర్స్. ఇంకోటి కూడా డ్యామేజ్ జరుగుతుంది, జనరల్ డ్యామేజ్. ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ ఏంటంటే ఇంజరీ ఉన్న ప్లేయర్స్, ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ ఫుల్గా ఫిట్, హాఫ్ ఫిట్ ప్లేయర్స్ వచ్చి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ని యూజ్ చేసుకున్నారు. సూర్యకుమార్ ఫీల్డింగ్ చేయట్లేదు. మొదటి చాలా మ్యాచ్లో అతను ఏం చేస్తున్నాడు, అతను ఇంపాక్ట్ సబ్గా యూజ్ చేసుకుంటున్నారు, బ్యాటింగ్ చేసి వెళ్ళిపోతున్నాడు. సో హాఫ్ ఫిట్ ఉన్న బట్లర్, యశస్వి జైస్వాల్, రింకు సింగ్, కొన్ని మ్యాచ్లో కేఎల్ రాహుల్, ఇలాంటి ప్రభ్ సిమ్రన్ సింగ్ని అయితే 7 సార్లు యూజ్ చేశారు. బికాజ్ ఏ కీపర్, అతను ఫీల్డింగ్ సరిగ్గా చేయడు, అందుకని అతన్ని ఇంపాక్ట్ సబ్గా తీస్తున్నారు పంజాబ్ కింగ్స్. సో ఇలా ఇంపాక్ట్ సబ్ రూల్ని మిస్యూజ్ చేస్తున్నారు. హాఫ్ ఫిట్ ప్లేయర్స్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, కేవలం బ్యాటింగ్ చేసి వెళ్ళిపోతున్నారు. సో దానివల్ల అలా కాకుండా హాఫ్ ఫిట్ ప్లేయర్ మామూలుగా ఫీల్డింగ్ చేయాల్సి వస్తే అతన్ని పక్కన పెట్టి ఒక యంగ్ ప్లేయర్కి అవకాశం ఇచ్చారు. సో యంగ్ ప్లేయర్స్కి అవకాశం రావట్లేదు. ఇప్పుడు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, మనకు సూర్యకుమార్ యాదవ్ ఫుల్గా ఫిట్గా లేకపోతే అతని ప్లేస్లో ఒక ఇండియన్ ప్లేయర్కి అవకాశం వచ్చేది. కానీ హాఫ్ ఫిట్ ప్లేయర్స్ని కూడా ఆడిస్తున్నారు. దీనివల్ల యంగ్ ప్లేయర్స్కి అవకాశం రావట్లేదు. ఒక మంచి ప్లేయర్ ఉన్నాడు, అతను ఇంపాక్ట్ బ్యాట్స్మెన్గా దించి, ఇంపాక్ట్ సబ్గా దించి మీరు అతనితో బ్యాటింగ్ చేయించుకుంటున్నారు. ఒక 10 ఓవర్లు దనదన కొట్టేసి అజింక్య రహానే అతనికి ఇంజరీ ఉంది, కాఫ్ ఇంజరీ ఉంది, పవర్ ప్లేలో చూస్తున్నారు, ఎక్కువగా రన్నింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. పవర్ ప్లేలో వికెట్స్ కొడతారు, రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్ ఎక్కువ ఉండదు. సో అలాగా మీరు ఈ రూల్ని మిస్యూజ్ చేసుకుని మీకు అడ్వాంటేజ్కి యూజ్ చేసుకుంటున్నారు. ఇది నాట్ ఎట్ ఆల్ గుడ్. ఒకప్పుడు ఏంటంటే ఇలాగే ఒకసారి నాకు బాగా గుర్తు, ఇండియాలో చెన్నైలో జరిగిన చెన్నై హీట్లో సయీద్ అన్వర్ అనే బ్యాట్స్మెన్ 194 చేసాడు. ఒకప్పుడు అది వన్డేలో హైయెస్ట్ స్కోర్, ఎందుకంటే ఈ హ్యాడ్ సంబడి లైక్ అఫ్రీది యాజ్ ఈజ్ రన్నర్. సో అతను కేవలం 4 6 కొడతాడు, బ్యాటింగ్ మాత్రం చేస్తాడు, రన్నింగ్ అంతా వేరే రన్నర్. అందుకే ఆ రన్నర్ రూల్ ఎత్తేసారు. ఓన్లీ ఎక్స్టర్నల్ ఇంజరీ ఉంటే తప్ప రన్నర్ ఎలా చేయని పరిస్థితి తీసుకొచ్చారు, ఎందుకంటే దాన్ని మిస్యూజ్ అవుతుంది. అలాగే ఇంపాక్ట్ సబ్ రూల్ కూడా మిస్యూజ్ అవుతుంది ఫర్ అకామిడేటింగ్ హాఫ్ ఫిట్ ప్లేయర్స్. సో అన్ని రకాలుగా డ్యామేజ్ జరుగుతుంది రూల్ వల్ల, చాలా డ్యామేజ్ జరుగుతుంది లాంగ్ రన్లో. ఎంటర్టైన్మెంట్ ఓకే, ఎంటర్టైన్మెంట్ వైజ్ ఓకే, బట్ మీకు ఎంటర్టైన్మెంట్ కావాలో, ఇండియన్ క్రికెట్ డెవలప్మెంట్ కావాలో అర్థం చేసుకోవాలి. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇది సీరియస్ ఇష్యూకి మీరందరూ సీరియస్గా రియాక్ట్ అవుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను.